నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. దెబ్బ మీద దెబ్బ, భార్య కూడా చీ కొట్టింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పాయే అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. తమ్నైల్ చూడగానే మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. ఇది ఐపీఎస్ అధికారి మాజీ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గురించి అని. ఎందుకని మాజీ అని అంటున్నానంటే ఆయన జూన్ 30వ తేదీతోటి రిటైర్ అయిపోయినట్టే. ఆయన రిటైర్మెంట్ కూడా పాపం జాలిపడే విధంగానే జరిగింది. ఎందుకంటే ప్రతి పోలీస్ ఆఫీసరు యూనిఫామ్ వేసుకుని డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు, ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు యూనిఫామ్ వేసుకుని డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు మళ్ళీ యూనిఫామ్తోనే రిటైర్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటారు. మనం చూసినట్లయితే ఏబి వెంకటేశ్వరరావు కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని వేధించింది. ఆయన్ని చివరి రోజు వరకు కూడా ఆయనకి డ్యూటీ అప్పగించలేదు, అంటే ఆయన్ని విధుల్లోకి తీసుకోలేదు, వీఆర్లోనే ఉంచింది. ఆయన క్యాట్ని ఆశ్రయించాడు, అక్కడ గెలిచాడు. హైకోర్టుని ఆశ్రయించాడు, అక్కడ గెలిచాడు. సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు, అక్కడ గెలిచాడు. చివరికి కాలయాపన చేస్తూ 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 వైసీపీ చివరి రోజున ఆయన్ని విధుల్లోకి తీసుకుంది. వీఆర్ ఎత్తేసి, సస్పెన్షన్ ఎత్తేసి ఆయన్ని విధుల్లోకి తీసుకుంది కాబట్టి చివరి రోజున ఆయన యూనిఫామ్ వేసుకొచ్చి, యూనిఫామ్తో వచ్చాను, యూనిఫామ్తో వెళుతున్నాను, ఇంతకుమించి నేను కోరుకునేది ఏమీ లేదు అని చెప్పి ఆయన చక్కగా చెప్పారు. కానీ పివి సునీల్ కుమార్ పరిస్థితి ఏంటి? ఆయన క్యాట్ని ఆశ్రయించాడు. ఆయనకి తెలుసు కదా జూన్ 30వ తేదీ ఆయన రిటైర్ అవ్వబోతున్నాడు, ఆఖరి రోజు అని చెప్పేసి. కాబట్టి ముందుగానే వెళ్ళి క్యాట్ని ఆశ్రయించాడు. నా మీద ఇలాగా సస్పెన్షన్ వేటు పడింది, నన్ను వీఆర్లో పెట్టారు, నాకు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది, సో కాబట్టి నాకు సాధారణ రిటైర్మెంట్ కాకుండా యూనిఫామ్తో రిటైర్ అయ్యే అవకాశం కల్పించండి అని చెప్పేసి క్యాట్ని ఆశ్రయిస్తే క్యాట్ కూడా ఆయన విన్నపాన్ని తోసిపుచ్చింది. మీరు ఇలా ఇప్పుడొచ్చి అడగటం సమంజసం కాదు, చాలా ముందు రావాలి. 2 సంవత్సరాల ముందైనా వస్తే మీ మీద ఉన్న ఆ అంటే మీరు వీఆర్లో ఉన్నారు కదా, ఆ వీఆర్ని ఎత్తేయడానికో, మీ మీద ఉన్న సస్పెన్షన్ని ఎత్తివేయడానికో, మేము ఆలోచించడానికో, లేకపోతే ప్రభుత్వంతో సంప్రదించడానికో మాకు టైం దొరికేది. ఇప్పటికిప్పుడు వచ్చి నా మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయండి, నా మీద నన్ను వీఆర్లో పెట్టారు, విధుల్లోకి తీసుకోమని చెప్పండి, నేను యూనిఫామ్తో రిటైర్ అవ్వాలి అని చెప్పి అడిగితే మేమేం చేయలేము అని చెప్పి క్యాట్ కూడా చేతులెత్తేసింది. కాబట్టి పివి సునీల్ కుమార్ యూనిఫామ్ లేకుండా రిటైర్ అయిపోయారు అని మాత్రమే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆయనకి ఇప్పుడు వచ్చింది. అయితే ఎందుకు అలా జరిగింది అని అంటే స్వయం కృతాపరార్థం అని చెప్పాలి. పివి సునీల్ కుమార్ పరిస్థితి ఒక కేస్ స్టడీగా ఐపీఎస్ అధికారులంతా కూడా తీసుకోవాలి. వాళ్ళు విధుల్లోకి జాయిన్ అయ్యేటప్పుడు ఎటువంటి ప్రలోభాలకి లొంగమని చెప్పి చట్టాన్ని, న్యాయాన్ని రక్షిస్తాము అని చెప్పి కదా వాళ్ళు ప్రమాణం చేసి వస్తారు. ఏ ప్రలోభాలకి లొంగమని చెప్పి కదా, ఏ ఒత్తిళ్లకి లొంగము అని చెప్పి కదా వస్తారు. కానీ పివి సునీల్ ఏం చేశారు? ఆయనకి జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టమేమో, అందుకని ఆధారాలు లేకపోయినా ఫైబర్ నెట్ కేసుల్లోనో, లేకపోతే స్కిల్ స్కామ్ కేసుల్లోనో, లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుల్లోనో, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లోనో చంద్రబాబు నాయుడు పేరుని తీసుకొచ్చి ఇంక్లూడ్ చేశారు కదా. సో దానివల్ల ఏమైంది? ఇప్పుడు ఆ కేసులు ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయారు. అలాగే ఇక్కడ రఘురామకృష్ణంరాజుని ఆయన్ని తీసుకువెళ్ళి అంటే జగన్మోహన్ రెడ్డిని రఘురామకృష్ణంరాజు ఏదో అన్నాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోపం వస్తే ఆయన మీద లేనిపోని కేసులన్నీ పెట్టి రాజద్రోహం కేసు ఎందుకు పెడతారు దాంట్లో? సో అదేమైనా పెట్టదగిందా లేదా అని చెప్పి ముందుగానే చెక్ చేసుకోకుండా పివి సునీల్ కుమార్ సిఐడి చీఫ్గా ఉన్న ఆయన రఘురామకృష్ణంరాజుని అరెస్టు చేయించి తీసుకువెళ్ళి ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగేలా చేయటం వల్ల ఏమైంది? ఆయన మీదే కేసులు పడ్డాయి. ఫలితంగా అంటే పివి సునీల్ కుమార్ ఊహించి ఉండరు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోతారు అని చెప్పేసి. అలా ఒకవేళ ఊహించి ఉంటే ఇలా చేసేవాళ్ళు కాదేమో, జగనే అధికారంలో ఉంటారు శాశ్వతంగాని భావించారేమో. ఆయన చెప్పినట్టల్లా ఆడారు. ఆయన తానా అంటే ఈయన తందానా అన్నారు. ఆయన ఎవరిని అరెస్ట్ చేయమంటే ఈయన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారని చెప్పేసి పొలిటికల్ వర్గాలన్నీ కూడా అంటాయి. అందుకనే ఇప్పుడు ఆయన 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కకి పెట్టాల్సి వచ్చింది. ఆయన్ని వీఆర్కి పంపించారు, ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేదు. ఫలితంగా ఏమైంది? రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత క్యాట్ని ఆశ్రయిస్తే క్యాట్ కూడా ఇప్పుడొచ్చి అడిగితే మేమేం చేయగలం, మేమేం చేయలేము, కనీసం ఒక 2 ఏళ్ల ముందైనా నువ్వు వచ్చి క్యాట్ని ఆశ్రయిస్తే మేము ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఏదైనా చేయటానికి ట్రై చేసేవాళ్ళం. ఇవాళకి వచ్చి నువ్వు నా మీద సస్పెన్షన్ ఎత్తివేయండి, నా రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది, నాకు పోస్టింగ్ ఇప్పించండి అని చెప్పి అడిగితే మేమేం చేస్తాం, సారీ అని చెప్పేసిందట. సింపుల్గా చేతులు ఎత్తేసింది క్యాట్ కూడా.
ఇక ఈ విషయాలన్నీ ఇలా ఉంచితే సొంత భార్య కూడా, కట్టుకున్న భార్య కూడా పివి సునీల్ కుమార్ని చీకొట్టిన పరిస్థితికి వచ్చింది. ఎందుకని అంటే 2017లోనే, అంటే ఇప్పుడేదో కూటమి అధికారంలో ఉంది కదా అని ఆవిడ్ని ముందు పెట్టి కూటమిలోని నేతలంతా డ్రామాలు ఆడుతున్నారు అని అనుకుంటే అది వైసీపీ వాళ్ళు లేదా పివి సునీల్ కుమార్ అనునయులు ఆయన ఫాలోవర్సు పప్పులో కాలేసినట్టే అదంతా కూడా. ఎందుకంటే ఆవిడ 2017లోనే ఆయన మీద కేసు పెట్టింది. 2019 నుంచి 24 మధ్య ఆయన తనని మానసికంగా హింసించాడు, ఆయనకి వేరే వాళ్ళతో కూడా, వేరే ఆడవాళ్లతో కూడా సంబంధాలు ఉన్నాయని తనతోనే చెప్పేవాడు అని చెప్పేసి ఆవిడ ఇప్పుడు ప్రభుత్వానికి ఒక లెటర్ రాసి వాపోయింది. ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తారేమో, ఇవ్వద్దు, ఆపండి, సస్పెన్షన్లో ఉండగా శాలరీ వస్తుందో రాదో అది పక్కన పెడితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి కదా, అవి ఇవ్వద్దు, ఆయనకి ఆపండి, ఆయనకి మొత్తం మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేస్తే నేను నష్టపోతాను, ఆర్థికంగా నేను ఇబ్బందులు పాలవుతాను, ఆయన నాకు మధ్య కొన్ని కేసులు నడుస్తున్నాయి, కోర్టులో ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ దాంపత్య జీవితంలోని విషయాలని కూడా తీసుకొచ్చి ఆవిడ బయట పెట్టేశారు. ఇంతకన్నా అవమానకరమైన విషయం ఒక ఐపీఎస్ అధికారికి ఏమైనా ఉంటుందా? సొంత భార్య చీకొట్టింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నువ్వు తప్పు చేశావు అని చెప్పేసి గట్టిగా మాట్లాడింది. పివి సునీల్ కుమార్ కేవలం చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టడమో, సిఐడి చీఫ్గా ఉండి లేదా రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్కి గురి చేయటమో ఇవి మాత్రమే కాదు. ఆయన డ్యూటీలో ఉండగా, అంటే అగ్నిమాపక శాఖలో చీఫ్గా ఉండగా ఆయన దానికి కూడా చీఫ్గా వ్యవహరించారని చెప్పి చెప్తూ ఉంటారు. దాని నిధులన్నీ కూడా, ఆ శాఖకు సంబంధించిన నిధుల్ని కూడా పక్కదో పట్టించారట. అలాగే పర్మిషన్స్ లేకుండా, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషనో లేదా స్టేట్ గవర్నమెంట్ పర్మిషనో లేకుండా ఐపీఎస్ అధికారిగా ఉన్న ఆయన విదేశాలకు కూడా వెళ్ళొచ్చారట. ఇవన్నీ కూడా ఆయన మీద ఉన్న కేసులు. సో మరి ఇన్ని కేసులు పెట్టుకుని ఎవరైనా పోస్టింగ్ ఇస్తారా? ఏ ప్రభుత్వమైనా పోస్టింగ్ ఇస్తుందా? ఇస్తే ఆ ప్రభుత్వాన్ని ఏమనాలి? అసలు ఇలాంటి పనులు చేసిన పివి సునీల్ కుమార్ని ఏమనాలి? సో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.